పుంగనూరు కొత్త ఇండ్లు ఎల్ఐసి కాలనీలో గురువారం సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి అన్నమయ్య జిల్లా డీఎస్పీ మహేంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన Y+ కేటగిరీ సెక్యూరిటీ విధుల నిర్వహణకు వచ్చే సిఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల కోసం ఎల్ఐసి కాలనీలో ఓ అద్దె ఇల్లు తీసుకున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం రేగడి కొత్తూరుకు చెందిన కె రంగారెడ్డి కుమారుడు కె చెన్నారెడ్డి 10 రోజుల క్రితం డ్యూటీకి వచ్చారు. గురువారం సాయంత్రం 4 గంటలకు విధులు ముగించుకొని రూమ్కు వెళ్లిన తర్వాత ఫ్యాన్కు బెడ్షీట్ కట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఈ విషయం ఆలస్యంగా పోలీసులకు తెలియడంతో రాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని కిందకు దించి చుట్టుపక్కల విచారించారు. చెన్నారెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మీడియాకు తెలిపారు. ఇప్పుడు సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎవరైతే చనిపోయారో తన పేరు చెన్నారెడ్డి. హీఈస్ నేటివ్ ఆఫ్ బుక్కరాయ సముద్రం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో మనకి ఇమీడియట్ గా నిన్న ఇన్ఫర్మేషన్ రాగానే ఇట్లా హ్యాంగింగ్ చేసుకుంటారంటేనే మన ఫోర్స్ వెళ్ళి మన సిబ్బంది వెళ్ళి బాడీని దింపి తదుపరి హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఈరోజు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి అని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది. దానిపైన మనం కంప్లైంట్ తీసుకున్నాం. కంప్లైంట్ తీసుకుని ఇప్పుడు ఫర్దర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇంక్వెస్ట్ చేపించడము, పిఎంఏ చేపించడము, పిఎంఏ తర్వాత వాళ్ళ సిఆర్పీఎఫ్ లాంఛనాల ప్రకారం వాళ్ళ ఊరికి వెళ్ళేసి వాళ్ళ ఊరికి పంపించేసి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు మనం 174 దీని కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఫర్దర్ మనము సిడిఆర్స్ అనలైజ్ చేసి ఇంకా ఫర్దర్ ఏమన్నా ఉన్నా కూడా మనం దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రాథమికంగా అతనికి పని ఒత్తిడా లేదంటే ఇంకేమన్నా? నో అండి, అట్లాంటిది ఏం లేదు. మోస్ట్లీ ఇప్పటివరకు అయితే మనకి అనిపించింది ఏంటంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఏదో ఉన్నట్టున్నాయి. సో అదేంటనేది మనకు కొంచెం సిడిఆర్స్ అది ఇది పెట్టడం వల్ల ఎవరితో కాంటాక్ట్స్ మాట్లాడేవాడు, ఏం ఇష్యూస్ అనేది మనకి తర్వాత తెలియడం అయితే జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ ఏమైనా ఆర్థిక ఇబ్బందులు? ఆర్థిక ఇబ్బందులు కూడా మనం చూసినట్టయితే ఏం లేదు. ఒక హోమ్ లోన్ ఎప్పుడో తీసుకొని ఉన్నాడు 5 lakhs. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్ లో ఉంది కాబట్టి ఆర్థిక సమస్య కూడా లేనట్టు అనిపిస్తా ఉంది. ఇంకా ఫర్దర్ గా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది మనం ఒక్కసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనకు తెలియాలంటే మనం దీంట్లో సిడిఆర్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని యాంగిల్స్ లో వెరిఫై చేసి మెరిట్స్ ఎలా ఉంటే అలా ఫైనలైజ్ చేస్తాం కేసు. శ్రీమంతము ఎప్పుడు? రేపు. దాని గురించి లీవ్ అయితే ఇందాక వాళ్ళు సిఆర్పీఎఫ్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా బాగా డిసిప్లిన్ గా ఉంటాడు, ఏమి ఇష్యూస్ లేవు. హాలిడేస్ కూడా ఎప్పుడైనా కావాలన్నా కూడా రెగ్యులర్ గా ఇచ్చేవాళ్ళనే చెప్పారు. ఇందాక సిఆర్పీఎఫ్ వాళ్ళు వస్తే మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అదే మాటే చెప్పారు. లీవ్స్ గురించి ఎటువంటి ఇష్యూ కూడా ఏం లేదని చెప్పారు. డిసిప్లిన్ గా ఎట్లా ఉంటాడంటే నో ఇష్యూస్, నో డిసిప్లినరీ ఇష్యూస్ కానీ ఏమి కూడా తన పైన లేవు. ఉన్న రోజులు కూడా బాగా డిసిప్లిన్ గానే వర్క్ చేశారు.